ఈరోజు నేను కాణిపాకంలో ఉన్న వినాయకుడు ఆలయంకైతే వచ్చేసాను. సో, ఇక్కడ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మేము రేణిగుంట నుంచి కాబట్టి, రేణిగుంట నుంచి కాణిపాకానికి స్కూటీ మీదైతే వెళ్ళిపోయాము. 72 కిలోమీటర్స్ అనమాట. దగ్గర దగ్గర 1 అవర్ 20 మినిట్స్ అయితే పట్టింది. అదే తిరుపతి నుంచి అయితే మనకి 68 కిలోమీటర్లు అండ్ చిత్తూరు నుంచి అయితే 11 కిలోమీటర్లు మాత్రమే. ఈ ఆలయము ఫస్ట్ మనకి పొద్దున్నే 4 దగ్గర నుంచి నైట్ 9 వరకైతే ఓపెన్‌లోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ టైంకెళ్ళినా దర్శనం అనేది మంచిగా అయిపోతుంది. ఇక్కడ కోనేటిలో గూడా స్నానం చేసి వెళ్ళి దర్శనం అనేది గూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్‌లోకి మనకి ఫోన్స్ అనేది అలో లేదండి. బయటే మనం ఫోన్ అనేది డిపాజిట్ చేయొచ్చు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మన ఫోన్ అనేది మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి ముసలి వాళ్ళు గనక, నడవలేని వాళ్ళు గనక ఉంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ బండి గూడా ఉంటుందనమాట. సో, టెంపుల్ వరకి మనని తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసేస్తారు. మనం అక్కడి నుంచి క్యూ లైన్‌లో నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవడమే. ఇక్కడ ఉచిత దర్శనం ఉంది. రూ. 100 దర్శనం ఉంది. రూ. 150 దర్శనం గూడా ఉందన్నమాట. సో, కాకపోతే మీరు ఏంటంటే ఫోన్‌కి మాత్రం రూ. 10 పే చేయాలి. ఒక్క ఫోన్‌కి రూ. 10, 2 ఫోన్స్ అయితే రూ. 20 అలా మనీ అయితే తీసుకుంటారు. అండ్ నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పక్కనే శివాలయం గూడా ఉందన్నమాట. సో, అక్కడికి కూడా ఎళ్లి నేను చక్కగా ఆ శివుడిని దర్శనం అనేది చేసుకున్నాను. కాణిపాకంలో ఈ వినాయక ఆలయం స్వయంగా వెలిసిన గణేష్ విగ్రహానికి ప్రసిద్ధి చెందినది. ఒక ఇతిహాసం ప్రకారం ఒక మూగ, ఒక చెవిటి, ఒక గుడ్డివాడైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేస్తుండగా వారి నీటి బావి ఎండిపోతుంది. వారు లోతుగా తవ్వుతూ ఉండంగా వారి పనిముట్టు ఒక రాయికి తగులుతుంది. దాంతో రక్తం చిందగా బావి నీళ్లు మొత్తం ఎర్రగా మారుతుంది. అద్భుతంగా ఆ నీరు వాళ్ళని తాకగానే చెవిటి వాళ్ళకి చక్కగా చెవులు వినిపించడం, గుడ్డివాడికి కళ్ళు కనిపించడం, మూగవాళ్ళకి మాటలు రావడం అనేది అద్భుతంగా చూడడానికి ఆశ్చర్యంగా అనిపించింది. పవిత్రమైన బావి నీటిలో నుంచి ప్రసిద్ధి చెందిన దైవ విగ్రహం కాలక్రమంగా పెరుగుతుందని చెప్పి నమ్ముతున్నారు. దశాబ్దాల క్రిందట స్వామివారికి సమర్పించిన వెండి కవచం నేటికి ఈ విగ్రహానికి సరిపోవడం లేదంట. కాబట్టి ఇక్కడ భక్తులందరూ ఆ స్వామివారి విగ్రహం అనేది పెరుగుతూ ఉంది అని చెప్పైతే నమ్ముతారు. ఇక్కడ శివాలయంలో గూడా దర్శనం చేసుకున్న తర్వాత బయట నేను మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. సో, సెల్ ఫోన్స్ తీసుకుని వెళ్ళినా గూడా గర్భగుడిలో మాత్రం మీకు అవకాశం ఉన్నా గూడా వీడియోస్ అనేది తీయకండి. ఎందుకంటే అక్కడ ఉన్న దేవుళ్ళ విగ్రహానికి ఆ శక్తి అనేది తగ్గిపోతుందంట. సో, నాకు ఇది పెద్దవాళ్ళు కొంతమంది నేను గుడికి వెళ్ళినప్పుడు చెప్పారనమాట. అప్పటి నుంచి నేను లోపల విగ్రహాల్ని వీడియో అనేది తీయడం అనేది చాలా మానేశాను. అసలు పెట్టట్లేదనమాట. ఓన్లీ బయట ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లాగా మీకు చూపిస్తూ చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చేశాను. అండ్ ఇప్పుడు మనం భోజనానికైతే వెళ్తున్నాము. ఆఫ్టర్‌నూన్ 12 అయితే అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఫ్రీ దర్శనానికి వెళ్ళే రూట్‌లోనే కొంచెం ముందుకి ఇలా వెళ్తూ ఉండంగా మనకి ఇక్కడ బోర్డ్ అయితే కనిపిస్తుందనమాట. అన్నప్రసాదం భవన్ అని. సో, అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ రైట్ సైడ్‌లోనే కింద డౌన్‌లో మనకి ఈ భవన్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా అన్నప్రసాదం ఉంది కాబట్టి మీరు గనక వస్తే కొంచెం టైం తీసుకుని స్పెండ్ చేసి ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సో, మేమైతే ఇప్పుడు క్యూ లైన్‌లోకి వెళ్దామని చెప్పి ఎంటర్ అయిపోయాము. చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు నేను వెళ్ళిన రోజైతే సోమవారం కాబట్టి సోమవారం చాలా తక్కువ మంది ఉన్నారు. రష్ అయితే లేదనమాట. అందుకని చెప్పి చాలా ప్రశాంతంగా నేను వెళ్ళి భోజనం అనేది అయితే చేసి వచ్చాను. ఇక్కడ మనం భోజనం చేసిన తర్వాత మనం మనీ అనేది కూడా డొనేట్ చేయొచ్చనమాట. సో, ఎవరైనా మీరు అన్నప్రసాదానికి వెళ్ళినా, వెళ్ళకపోయినా మనీ డొనేట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా అన్నప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ కూడా డొనేట్ అనేది చేసేయొచ్చు. మీకు గనక షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన గుడి ముందే షాప్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ రేట్స్ అయితే చాలా చెప్తారండి. కానీ బేరం ఆడాలి. సో, ఇక్కడ బేరం ఆడగలుగుతాం అంటేనే మీరు వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు చెప్పే రేట్లు కూడా అలానే ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.